హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వచ్చేసి మీరు వెజ్ పులావ్ చూస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే లంచ్ బాక్స్లో కానీ, లేదంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో కారంగా తినాలి అనిపించేటప్పుడు కానీ, లేదంటే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కానీ, ఏదైనా కూర ఏం వండాలని ఆలోచిస్తారు కదా, అలాంటప్పుడు ఆల్టర్నేటివ్గా త్వరగా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. సపరేట్గా ఏమీ కర్రీస్ అవసరం లేదు. దీనికోసమైతే ముందుగా నేను ఒక 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ను ఒక అరగంట నానపెట్టుకున్నాను. తర్వాత వేడి నీళ్ళు మరిగించుకొని అందులోని ఒక ఫుల్ ప్యాకెట్ మిల్ మేకర్ వేసాను అనమాట. అవి కొంచెం బాగా వేడి నీటిలోని ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత అందులోని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఓల్ గరం మసాలా వేసుకొని అవి ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేస్తాను. కొంచెం మనకి గ్రేవీగా అంటే మాయిశ్చర్గా ఉండాలన్నమాట బిర్యానీ. ఇంకా వేరే కర్రీస్ ఏమీ ఉండవు కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకుంటాను అనమాట. తర్వాత అందులోకి కొంచెం క్యారెట్ ముక్కలు వేసాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మళ్ళీ 3 టమాటా కూడా వేసాను. టమాటా వేసినాక రుచికి సరిపడా ఉప్పు వేసాను, కల్లుప్పు. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయినాక ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ అమ్ముతారు కదండి బయట, అది వేసాను అనమాట టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది. నేను 2 స్పూన్స్ ఎందుకు వేసానంటే ఇంక ఇందులో కూరలు ఏమీ ఉండవు కాబట్టి ఇదే కొంచెం కారంగా బాగుంటుందని వేసాను. మీరు కర్రీ ఏమైనా పక్కన పెట్టుకుంటారంటే 1 స్పూన్ వరకు సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది బియ్యం బాగా వాటర్ వార్చేసుకొని ఈ మసాలాలోకి వేసి ఒక 2 మినిట్స్ వరకు మసాలాలో ఫ్రై చేసుకొని 1:1 అనమాట. బాస్మతి రైస్ ఇవి. 1 గ్లాస్ బియ్యానికి ఒకే గ్లాస్ వాటర్ వేయాలి. కొంచెం ఎక్కువ కూడా వేయకూడదు, తక్కువ కూడా వేయకూడదు, కరెక్ట్గా వస్తుంది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, 1 గ్లాస్కి 1 గ్లాస్ వేస్తే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే. తర్వాత ఇందులోకి మనం పిండి పక్కన పెట్టేసుకున్న మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి. కొంచెం సాల్టీగా ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కొత్తిమీర వేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని జస్ట్ 1 విజిల్ అండి. 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ వాటర్, 1 విజిల్ అంతే. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే సింపుల్గా అయిపోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.